డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్బీఐ కొత్తగా ఒక స్కీమ్ని ప్రకటించింది. అదే ఎస్జీఆర్టీడీ, ఎస్బీఐ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్. మరి గతంలో చూసుకుంటే చాలానే స్కీమ్స్ స్టార్ట్ చేయడం చూసాము. మరి కొత్తగా వచ్చినటువంటి ఈ స్కీమ్ ఏంటి, ఈ డిపాజిట్ ఏంటి, దీని ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, అసలు ఈ స్కీమ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో ఉన్నారు నందూరి రవికుమార్ గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన, బాగున్నామ్మా? ఫైన్ సార్. సార్, ఎస్బీఐ ఈ కొత్తగా వచ్చిన స్కీమ్ ఏంటి సార్? ఎస్జీఆర్టీడీ అన్నాం కదా. సో ఈ స్కీమ్ డీటెయిల్స్ కానీ ప్రీవియస్ వచ్చిన స్కీమ్స్తో కంపేర్ చేస్తే దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఏమున్నాయి మా వ్యూవర్స్కి ఒకసారి క్లియర్గా. చాలా చక్కటి, అంటే మనం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలంటే ఇట్లాంటి వెంటనే మీరు మీ ఛానల్ వాళ్ళకి నా అభినందనలు ముందుగా. ఎందుకంటే ఈ స్కీమ్ హార్డ్లీ 2-3 డేస్ బ్యాకే వచ్చింది. ఎస్, నాకు తెలిసి ఎస్బీఐ గ్రీన్ 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 ఓకే, ఎంఫసిస్ ఇస్ గ్రీన్ గ్రీన్ టర్మ్ డిపాజిట్స్. ఆ గ్రీన్ అంటే ఏమిటంటే ఈ డిపాజిట్స్ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఇప్పటిదాకా ఇలాంటి జరగల. అందుకు నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఎస్, ఈ డిపాజిట్ ద్వారా వచ్చిన డబ్బుల్ని, ఈ డిపాజిట్ ద్వారా మొబిలైజ్ చేసిన డబ్బుల్ని, ఈ హెడ్లో వచ్చిన డబ్బుల్ని మేము ఏమంటే లాంగ్వేజ్లో ఏమంటే బకెట్ అంటామట. ఇందులో వచ్చినటువంటి డబ్బుల్ని ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ, అంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, మనకి 2070కి ఇండియాని పూర్తిగా జీరో కార్బన్, అస్సలు ఎక్కడ మనకి, అంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పాలసీ. ఆ పాలసీకి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే బిగ్గెస్ట్ బ్యాంక్ కదా మనకి, బిగ్గెస్ట్ బ్యాంక్ కాబట్టి, ఇండియాలో నెంబర్ 1 బ్యాంక్ కాబట్టి, వాళ్ళు దీన్ని బాధ్యతగా తీసుకుని ఇది ఒక కాయిన్ చేసి ఇది ఒక డిపాజిట్ని, అంటే మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా ఇండివిజువల్గా కూడా ప్రతి మనిషికి కూడా ఒక బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది అన్న ఉద్దేశంతో వాళ్ళల్లో ఈ చైతన్యాన్ని కలగజేస్తూ ఈ కొత్త స్కీమ్ని, కొత్త డిపాజిట్ స్కీమ్ని పెట్టి, ఈ స్కీమ్ యొక్క బ్యూటీ ఏమిటంటే ఇది ఏ పీరియడ్కి పెడితే ఆ పీరియడ్కి తీసుకోవడానికి లేదు. నిర్దిష్టంగా వాళ్ళు కొన్ని 3-4 స్లాబ్స్ పెట్టారు. 1111, అలా 5555, అట్లా 2222, అలా 3-4 స్లాబ్స్ పెట్టారు. ఆ స్లాబ్స్ వాళ్ళకే ఇది అంటే ఫిక్స్డ్ డిపాజిట్లా తీసుకోవడానికి పెట్టారు అనమాట. ఓకే. ఇప్పుడు దీని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మామూలు వాటి మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే కూడా ఒక 0.2 బేసిస్ పాయింట్స్ తక్కువ కంపేర్ టు ఓల్డ్ స్కీమ్స్తో. ఎందుకు పెట్టారు? ఇది సీనియర్ సిటిజన్స్కి మాత్రం 0.5% ఎక్కువ వస్తుంది, అది మాత్రం అలాగే ఉంటుంది. ఇది మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. ఇది ఎందుకు పెట్టారు ఇలాగా అంటే, మనము ఈ ఫండ్స్ని ఎక్స్క్లూజివ్గా, మిగతా ఫండ్స్కి అలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ₹1 కోటి వచ్చాయి, కొంతమందికి మనము బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి, ఇంకొంతమందికి ఇండస్ట్రీస్కి, ఇంకొంతమంది కార్లు కొనుక్కోవడానికి, మన ఇష్టం వచ్చినట్టు బ్యాంక్ వాళ్ళు ఆ డబ్బులు వాడుకోవచ్చు యాజ్ పర్ ద ఆర్బీఐ నామ్స్. ఓకే, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఇవన్నీ ఉన్నాయి, ఆ ప్రకారంగా వాళ్ళు వాడుకోవచ్చు. కానీ ఈ ఫండ్స్ అలా కాదు. ఈ ఫండ్స్ని ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ, అర్థమైందా? సో ఇది చాలా యూనిక్ పర్టికులర్ డిపాజిట్ స్కీమ్ ఏదైతే ఉందో యూనిక్ స్కీమ్ అనమాట. ఇది వరలో ఇలాంటిది లేదు. ఇప్పుడు చరిత్ర యూనిక్ సృష్టిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనం చూడాలి డిపాజిటర్స్లో ఎంతమందికి, అంటే ఒక రకంగా చాలామంది అంటుంటారు కదా, మేము లాంగ్ టర్మ్ వేసేద్దామండి, ఫిక్స్డ్ చేద్దాం. లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ చేసే వాళ్ళకి ఇది చాలా చక్కటి, లాంగ్ టర్మ్కి వేసుకోవాలి అంటే ఇది చాలా చక్కటి స్కీమ్. మనకి మ్యాక్సిమం ఏంటి 10 ఇయర్స్కే ఉంది. ఇది 10 ఇయర్స్ కంటే కూడా ఎక్కువ వేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఓకే. మామూలు డిపాజిట్స్లో 10 ఇయర్స్కే ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్గా ఉంటుంది. మనం ప్లాన్ చేసుకోవచ్చు కూడా. రిటైర్డ్ అయిపోయారు, రెగ్యులర్ పేమెంట్ కావాలి, ప్లాన్ చేసుకోవచ్చు ఇంత లాంగ్ టర్మ్ వేసుకుంటే. ప్లస్ మనకు తెలుస్తుంది మన కమిట్మెంట్స్ని బట్టి, మనం ఓకే 1111 డేస్కి వేసుకుంటే ఇంత అమౌంట్ వస్తుందని కూడా మనకి ఫిక్స్డ్గా తెలుస్తుంది. కాబట్టి అది ఒక అడ్వాంటేజ్. రెండోది ఏంటి, ఏ ఫీలింగ్. డిపాజిట్ అన్నది, ఇందాకడే అకౌంట్ అన్నది కొంతమందికి ఒక ఎమోషన్. ఇట్ ఈస్ నాట్ ఎ డిపాజిట్, ఇట్ ఈజ్ ఎన్ ఎమోషన్. నేను బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాను, నేను స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాను, నేను ఎస్బీఐ గ్రీన్ టర్మ్ డిపాజిట్లు వేశాను అంటే ఒక ప్రైడ్ ఫీలింగ్. ఓకే, సో మేమంటే కాల్ ఎగరేసుకుంటాం, మీరు ఏమో ఎగరేసుకుంటే తెలియదు అట్లా. ఆ ప్రైడ్ ఫీలింగ్ తోటి ప్రతివాడు కూడా డిపాజిట్దారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నేషనల్ బిల్డింగ్ ఈ కంట్రీకి నా కంట్రిబ్యూషన్ ఏంటి అంటే నేను దీనిలో కూడా పెట్టాను. నాకు తెలుసు 0.2% తక్కువ వచ్చినా కూడా
గ్రీన్ డిపాజిట్ టర్మ్ డిపాజిట్ స్కీమ్లు పెట్టాను. ఎస్బీఐ వాళ్ళు ఇలా పట్టు చేపుతున్నారు కాబట్టి సోలార్ పవర్కి, రూఫ్ టాప్ సోలార్ పవర్స్కి చాలా వచ్చాయి ఇప్పుడు. మీకు ఐ థింక్ మీరు చేస్తుంటారు, చూస్తుంటారు కూడా. రూఫ్ టాప్ సోలార్ పవర్ చూశారు కదా. అలాగే మనకి ఈకో ఫ్రెండ్లీవి ఎన్నో రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు బజార్లో. వాటన్నిటికీ కూడా ఎస్బీఐ ఇస్తుంది. గ్రీన్ హౌసింగ్ 0.5% తక్కువకి ఇస్తుంది. సో ఇక్కడ మీకు 2% తక్కువ, అక్కడ 0.5% తక్కువకి ఇస్తుంది. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్లో. సో ఇన్ని వేరియస్ స్కీమ్స్ ఏవైతే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ టోటల్లీ పొల్యూషన్ ఫ్రీ, విచ్ ఈజ్ టోటల్లీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, దానికి మనం ఈ ఫండ్స్ ఎంతైతే వీళ్ళు అంటే ఇదే ఫండ్స్ వాడతారు, ఇంతే ఫండ్స్ వాడతారని కాదు, మిగతా డిపాజిట్లు కూడా వీళ్ళు ఇస్తారు. కానీ ఈ ఫండ్స్కి ఉద్దేశించి మనలో అందరిలో కూడా మొత్తం నేను ఎందరు చెప్పాను ఏమని, అందరినీ ప్రజలందరికీ కూడా చైతన్యవంతులు చేయాలని, ప్రజలందరిలో కూడా వీటి పట్ల అవగాహన కల్పించాలని. ఇదేమిటి కొత్తగా గ్రీన్ అంటున్నారంటే, గ్రీన్ అని ప్రతి వాళ్ళకి ఇప్పుడు మీకు ఎలా వచ్చిందో అందరికీ ఇదే అనుమానం వస్తుంది కదా. అదే కావాలి, మనందరినీ ఆలోచింపచేసేటువంటి ఒక ప్రయత్నమే ఎస్బీఐ గ్రీన్ టర్మ్ డిపాజిట్స్కి. ఓకే, సో ఇది అంటే దీనిలో ఏమిటి అన్ని ఫీచర్స్, మామూలు డిపాజిట్కి ఉన్న ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. నామినేషన్ ఫెసిలిటీ ఉంది, మనకు కావాల్సినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు లోన్ తీసుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు దీన్ని సెక్యూరిటీగా పెట్టి వేరే వాళ్ళకి లోన్ ఇప్పించవచ్చు, అలా మనమే లోన్ తీసుకోవచ్చు, వేరే వాళ్ళకి లోన్ ఇప్పించవచ్చు. అన్ని ఫీచర్స్ ఉన్నాయి. దానితో పాటు మనకు అక్కడ ఎమోషన్ కనెక్ట్ ఉంది. నేషన్ బిల్డింగ్లో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ నేషన్ బిల్డింగ్. నేను కూడా నా వంతు సహకారం అందజేస్తున్నాను. అది ఒక సిటిజన్కి ఆ ఫీలింగ్ రావడానికి ఎస్బీఐ చేపట్టినటువంటి వినూత్న కార్యక్రమం ఉంది. కాబట్టి దీన్ని మీరు అడగటం నాకు చాలా 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 సంతోషంగా ఉందన్నమాట. ఎందుకంటే మేమంతా ఎస్బీఐలో చేసి వచ్చిన వాళ్ళు కాబట్టి, ఇన్నాళ్ళు చేసాం కాబట్టి ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది. సో ఫైనల్గా చెప్పండి, ఈ స్కీమ్ వల్ల ఎన్ఆర్ఐ కస్టమర్స్కి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? ఎస్, ఎన్ఆర్ఐ కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్ఆర్ఐ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్ఆర్ఐ కంటూ అంటే అట్లాంటిది ఏమి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఎన్ఆర్ఐస్ కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.